హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కరెక్ట్గా 4:30 పెట్టుకున్నానండి అలారం ఈరోజు. ఎందుకంటే నైట్ మేము 12:30కు ఏమో వచ్చాం. ఇంకొచ్చి అసలు అలాగే పడుకుని ముఖం కూడా కడుక్కోలే నేనైతే. ఇంక వెంటనే నిద్రపోలేదు నేను. మరి ఫోన్ చూసుకుంటా ఉన్నాను, ఫోటోలు చూసుకుంటా ఉన్నాను. కరెక్ట్గా 2:30కి ఏమో పడుకున్నట్టున్నా. ఒక 1 మళ్ళీ 4:30కి లేసా. ఒక 2 అవర్స్ నిద్రపోయా. నేను గబగబా చిమ్మేసుకొని స్నానం చేసి హరిగారిని లేపుతా. చుట్టూతా కడిగేసి ఇంకా తలస్నానం చేసుకొని ఇల్లు మాపై కొట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయాము, నేను హరిగారి ఇద్దరం కూడా. ఈరోజు పిల్లలు అయితే రావట్లేదు, ఎందుకంటే రావడమే చాలా లేటుగా వచ్చాం కాబట్టి ఇంకా పడుకుని పోయారన్నమాట. వాళ్ళకి నిద్ర సరిపోదని చెప్పేసి. హలో, గుడ్ మార్నింగ్. హలో హరిగారు, గుడ్ మార్నింగ్. బయలుదేరేసామండి. కరెక్ట్గా 5:40 అవుతుంది టైం. కొంచెం దూరం వచ్చేసామండి. కొంచెం దూరం వచ్చాకే షూట్ అనేది చేస్తాను ఎప్పుడు కూడా. రండి వెళ్ళిపోదాం చర్చ్కి. ఫుల్ మంచు పడుతున్నట్టుంది. కారు పైన అంతా కూడా ఉంది మంచు. ఈ టైంకే లేస్తాం కానీ బయట రాం కదా. సో సండే కొంచెం ఎర్లీగా బయట వస్తాం కాబట్టి 5:20, 5:30, 5:40 ఈ టైంకే బయలుదేరుతాం. అప్పుడు మనకు తెలుస్తుంది బయట సిచ్యువేషన్ ఎలా ఉందని. వెళ్ళిపోదాం రండి, ఇంక ప్రశాంతంగా పడుకుంటా. చర్చ్ దగ్గరకు వచ్చాక షూట్ చేస్తాం. చర్చ్ కూడా అయిపోయింది. ఇంకా వచ్చే దారిలో ఎప్పుడు ఇక్కడే తింటాం. సండే మాత్రం బ్రేక్ఫాస్ట్ అనేది బయట చేస్తాం అన్నమాట. ఎందుకంటే టైంకి తినాలన్న ఒక ఇంటెన్షన్తో. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 10:30 అట్లా అవుతుంది టైము. అందుకే ఇంకా మేము తినేసి పిల్లలకి తీసుకెళ్ళిపోతాం. వాళ్ళు ఇంకా నిద్ర లేచుండ్రు. మేబీ లేస్తే ఫోన్ చేస్తాడన్నమాట లక్కీ. అంటే చెత్తబండి వచ్చినా లేకపోతే మిల్క్ ప్యాకెట్ కోసం తీసుకొచ్చి పెడతాడు ఇంట్లో. సో అంటే పెద్ద పిల్లలు కదండి, చిన్నపిల్లలు కాదు కదా, అందుకోసమే. ఇంకా ఈరోజు ఇడ్లీ లేదంట, అందుకోసం అని చెప్పి దోశ, ఒక బోండా అన్నమాట. ఇంక తినేసి బయలుదేరేసేయాలి. ఇంకా బయలుదేరేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదు. ఇంకా సెకండ్ సర్వీస్కి కానీ థర్డ్ సర్వీస్కి కానీ వెళ్తే బీభత్సంగా ఉంటుంది. బాగా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ సర్వీస్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ముందు దేవునితో గడిపేస్తే ఆ డే అంతా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇంక ఇలా అనుకుంటున్నాం. కుక్కట్పల్లిలో ఉన్నప్పుడు అయితే సెకండ్ సర్వీస్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి వచ్చాకనే ఫస్ట్ సర్వీస్కి వెళ్తున్నాం. చర్చ్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చానండి. వచ్చానో లేదో రిషి ఇట్రా, ఇదో హాయ్ చెప్పు. ఇక్కడ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్. ఎక్కువ పైకి ఎక్కువ.
మడ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఏదే పోయిందా? అయ్యో ఏది? ఇంకోటి ఏది రిషి? ఏది ఏదిరా కాయను? నెక్స్ట్ ఇంక వంట చేసుకున్నాం, తిన్నాం, పడుకున్నాం అంతే. తర్వాత షూట్ అనేది చేయలేదు నేను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. అంటే సాటర్డే వ్లాగ్ మీరు చూసారు, అంటే ఫ్రంట్ లేక్ పార్క్కి వెళ్ళాం కదా, నెక్లెస్ రోడ్, అది సండే అదన్నమాట. ఫ్రైడే రోజు మిస్ అయిపోయాను బ్లాగ్. కంటిన్యూగా పెడితే మీకు కూడా గుర్తుంటాయి, కానీ ఒక్కొక్క రోజు ఏంటో అటు ఇటు పెట్టేస్తున్నాను అన్నమాట. అంటే ఈ ఫోన్లో డే వైజ్గా రావట్లేదు. ఇంతకుముందు ఫోన్లో ఏంటంటే డే వైజ్గా వచ్చేది, కాబట్టి ఏ డే అని చెప్పి నేను ఆ డే పెట్టేసేదాన్ని. కొంచెం చిన్న కన్ఫ్యూజన్ వల్ల ముందుది వెనక్కి ముందుకు పెట్టాను. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసిందిలేండి. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మినుములు నానపెట్టాను, అవి ఉన్నాయి. ముందు రోజు నానపెట్టుండే, బట్ ఆ రోజు చేయలేదని చెప్పేసి ఉంచేసాను అన్నమాట. ఇంకా తీసి పెట్టాను. లక్కీకి ప్రోటీన్ పౌడర్ కలిపేస్తున్నాను. అలాగే ఇక్కడ చియా సీడ్స్ నానపెట్టాను. అలాగే హాట్ వాటర్ తాగడానికి కొన్ని బౌల్లో వచ్చేసి ఏంటంటే దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాన్ని పౌడర్ చేసి ఇట్లా ఉడకపెట్టాను అన్నమాట, కొంచెం వేసి. అలాగే ఎగ్స్ కూడా పెట్టేశాను. ఇది తాగిన తర్వాత ఇంకా కొంతసేపు అయ్యాక మిల్క్ షేక్, అదే ప్రోటీన్ పౌడర్ తాగేసి, మిల్క్ షేక్ కాదు ప్రోటీన్ పౌడర్ తాగేసి, అది కూడా వాటర్తోనే, మిల్క్తో కాదు. ఇంకా వర్కౌట్స్ అనేట్టు చేస్తాడు. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ తింటాడు అన్నమాట, ఎగ్స్ తింటాడు, రాగి జావ తాగుతాడు అన్నమాట మార్నింగ్. ఒకరోజు రాగి జావ అయితే, ఒకరోజు ఓట్స్, ఒకరోజు అట్లా డిఫరెంట్ అయితే ఇస్తున్నాను అన్నమాట. లక్కీ ఒక్కడికే కాదు, మా అందరికి కూడా. లవ్లీ కొంచెం అంటే రాగి జావ తాగడానికి ఆలోచిస్తుంది, కానీ మేమందరం ఇష్టంగానే తాగుతాం. ఇంక ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు. ఈరోజు ఇంట్లోనే ఉన్నారు హరిగారు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. మండే ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా, అందుకోసం ఇంట్లో కూర్చొని చేస్తుంటారు. 4 రోజులు ఇంట్లో ఉన్న ఫీలింగ్ అన్నమాట. తను ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అంతే. నెక్స్ట్ ఇంకా ఈరోజు పిల్లలకి వచ్చేసి నేను టమాటా రైస్ పెడుతున్నాను బాక్సు. సో దానికోసం అని చెప్పేసి కుక్కర్లో చేశాను. దీనికి ఏంటంటే ట్రైప్యాడ్ చిన్నది ఉండే, అంటే పెద్దది కూడా ఉందండి, బట్ దానికి ఏంటంటే పెట్టుకోవడానికి కరెక్ట్గా లేదన్నమాట. కెమెరా పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టడానికి లేదు, కెమెరా పెట్టడానికి ఉంది, అది సెట్ అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి చేత్తో తీసేసరికి చిన్న క్లిప్సే తీయాల్సి వస్తుంది. దీనికి ట్రైప్యాడ్ మంచిగా తీసుకున్నాక ఇంకా మీకు ఫుల్ అంటే రొటీన్ నా వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇంకా ఫ్రైడే ఇంకా పనులు ఉంటాయి కదండి, ఇల్లు మాపు కొట్టుకోవడం, ప్రేయర్ చేసుకోవడం, ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా గారెలేసి చికెన్ చేసి పెట్టేస్తున్నాను. ముందే చెప్పాను పిల్లలకి చేస్తానని, అందుకోసం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల ఇంక చేసేస్తున్నాను అన్నమాట. దానికోసం చికెన్ కర్రీ చేసేస్తున్నాను ముందు. చికెన్ కర్రీ అయిపోతే కనుక ఇంకా గారెలు వేసేస్తాను. అప్పుడు పిల్లలు రాగానే ఇంకా వేడివేడిగా తింటారన్నమాట. అందుకే ఇంకా వాళ్ళు వస్తారు అనుకున్న టైంకి స్టార్ట్ చేశాను అన్నమాట. ఇది నేను చేసేసరికి ఇంకా పిల్లలు రాలేదు అప్పటికే. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాతనే వేడివేడిగా పెట్టాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను అన్నమాట. అంటే బగారా రైస్కి ఒకలాగా చేస్తాను, బిర్యానీకి ఒకలాగా చేస్తాను, వైట్ రైస్కి ఒకలాగా చేస్తాను. ఇప్పుడు గారెల్లో కాబట్టి ఇంకొకలాగా చేస్తున్నాను చికెన్ అనేది. మీరు కూడా అంతేనా, లేకపోతే ఒకే రకంగా చేసుకుంటారా అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నేనైతే అలా చేస్తాను అన్నమాట. అంటే బగారా రైస్ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తాను, కొబ్బరి అవి వేసి చికెన్ కర్రీ అనేది. రోటీలోకి అయితే వేరుగా చేస్తాను అట్లా. గారెలోకి అయితే కొంచెం గ్రేవీ అంటే వాటర్గా ఉండేటట్టు చూసుకుంటాను అన్నమాట. అప్పుడు గారె మొత్తం ముంచుకొని తినొచ్చు, బాగుంటుంది. దోశలోకి కూడా చాలా బాగుంటుందండి చికెన్. నేను ఇంకా గారెలు అయితే చాలా ఈజీగా వేసేస్తాను. ఈ మినుములతోటి అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అంటే పొట్టు తీయకుంటుండే మినుములతోటి చాలా బాగున్నాయి. దీంట్లోకి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీలో పట్టేసుకుంటాను అన్నమాట. ఇంక ఏది కూడా వేయను, సాల్ట్ యాడ్ చేసి ఇంక వేసేస్తాను. వంట సోడా కానీ ఇంకేమీ కూడా వేయను అన్నమాట. కానీ చూసారా ఎంత మంచిగా గారెలు పొంగాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మా వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నేను చాలా ఈజీగా వేసేస్తాను. చేతిలో కొన్ని వాటర్ తీసుకొని, పిండి తీసుకొని వేసేస్తాను అన్నమాట. అంటే పిండి కొంచెం వాటరీగా అయినా కూడా గారె వేసేస్తాను అంత సింపుల్గా. కొంతమంది అయితే ఇట్లా ఫింగర్స్ తోటే వేసేస్తారు. నేనేమో ఇట్లా అరిచేతిలో నీళ్ళు వేసుకొని కొంచెం పిండి తీసుకొని వేస్తాను అన్నమాట.
మీరు ఎలా వేస్తారనేది చెప్పండి. అంటే పేపర్ కవర్ తీసుకొని, ఆయిల్ కవర్ తీసుకొని అట్లా వేయను నేను. ఇట్లా చేతి మీద వేసేస్తాను. కొంతమంది అయితే ఫింగర్స్‌తో వేసేస్తారు. మీరెలా వేస్తారనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. పిల్లలొచ్చాక ఇంక కూర్చొని హ్యాపీగా తినేస్తాం అన్నమాట. ఈ సింపుల్ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్. టేక్ కేర్. వీడియోని షేర్ కూడా చేయండి. ఓకేనా?